మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు చెబిఎం కిరణ్ శర్మ గారు. గురుగారితో మాట్లాడుతాం. నమస్కారం గురుగారు. నమస్కారం. అష్టలక్ష్మి ప్రాప్తిరస్తు. గురుగారు, ఆగస్టు మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఈ మాసంలో వీరికి గ్రహ గోచరం ఏంటంటారు? రైట్. ఎప్పుడు కూడా నెగిటివ్ చెప్పడం ఎందుకు, మనం కూడా ఒకసారి అందరిలాగా పాజిటివ్ చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. మొట్టమొదటి వారం వీరికి అదృష్ట యోగాలు బలంగా ఉన్నాయి. చాలా మంచి అదృష్ట యోగాలు. పెళ్లి కాలేదా, పెళ్ళయ్యే అవకాశం ఉంది. అంటే లవర్ని తప్పకుండా వెంట పెట్టుకొని అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి తప్పకుండా మీరు పెళ్లి చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఉంది. ఎగ్జామ్లో ఎప్పుడు ఫెయిల్ అవుతున్నారా? ఈ వారంలో ఫెయిల్ అయిన మాట లేదు. పాస్ గ్యారంటీ, ఇది ఖచ్చితం. రెండో వారంలో పోస్ట్పోన్ చేసుకుందామే అనుకున్నారనుకోండి, ఫెయిల్ గ్యారంటీ, నో పాస్. మరి మీకు చాయిస్ మీది. ఫస్ట్ వీకే చాలా బాగుంది, రెండో వీక్ పూర్తిగా నెగిటివ్గా ఉంది, 3-4 వారాల్లో యావరేజ్గా ఉంది. సో ఏదైనా సాధించాలనుకుంటే వీరికి మొదటి వారమే ధన, కనక, వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపార, విదేశీయాన, బంధులాభ, మిత్ర సౌఖ్య, రోగనాశన, రుణ విమోచనాలు ఉన్నాయి. ఇన్ని యోగాలన్నీ కూడా మీకు మొదటి వారంలో ఉన్నాయి. సో మొదటి వారంలో మంచి పనులను క్యాచ్ చేసుకోగలిగితే రెండో వారంలో బాగాలేకపోయినా గెటాన్ అవడానికి అవకాశం ఉంటుంది. సో అది చెప్పడం. రెండో వారంలో ఏం చేయాలి? నిరంతరం భగవద్ధ్యానం. నా ఫ్రెండ్ వస్తాడు, వచ్చేసి మామ బయట పోదామా, 2 పెగ్గులు వేసుకుందాం, పెగ్గులా మామ అంటాడు. ఆ పెగ్గులా కాస్త మీకు మగ్గులో అవుతుంది. అంటే పెగ్గులో వేసుకుంటే ఏమవుతుంది, కడుపులో పోతుంది. మగ్గులో అయితే ఏమవుతుంది, బొలక్ అనమాట. ఎక్కడ? హాస్పిటల్లో ఉంటుంది. ఏంటి అట్లా చెప్తారు మీరు? ఎంత వెటకారం చెప్తారంటే, నువ్వు మందు కొట్టి వాంతులు చేసుకుంటావు అని చెప్పడానికి నేను వెటకారం అవుతుంది, సూర్యకారం అవుతుంది. లాజిక్ నాకు అర్థం. ఇది కిరణ్ కారం, ఇది కిరణ్ శర్మ కారం, ఇలాగే ఉంటుంది. సో భరించే వాళ్ళే దీన్ని వినాలి, లేకపోతే వినకూడదు అంటా నేను. సో కాబట్టి అతిగా నువ్వు మద్యపానం చేసి బడి నడిపావనుకో, సరే నేను నాలంటాడు ఏమంటే నీ కర్మ, నువ్వు బాగా తాగావు, నీ ఇంట్లో పడుకో, బయటకు వచ్చే అధికారం ఇచ్చాడు రా విధవ నీకు. ఇది నేను డైలాగ్ నాది. అంటే మందు కొట్టి నువ్వు బయటకు వచ్చి బడి నడిపితే పాపం కర్మజాలి మన మీద పడతారు. వాడు వచ్చి వాడైనా మనకు తెలియదు కదా. పోనీ ఎదురుకున్న చెల్లెనా, తల్లా, పెళ్ళమో తెలియదు వాడికి, ఎవడి మీద పడుతుందో తెలియదు. అలాంటి నేను గౌరవం ఎందుకు ఇవ్వాలి వాడికి? వాడి విధవనే అంట నేను. కాబట్టి నువ్వు మందు కొట్టావనుకో, నీ కొంపలో నువ్వు ఉండు. నేను తాగిన ఇల్లు కొంపని అంట నేను. మంచిగా ఉండేది స్వర్గశీవని ఇల్లు, బ్రహ్మాండం చెప్తాను నేను. కాబట్టి ఇప్పుడు ఎవరి తగ్గట్టు గౌరవం ఇవ్వాలి, మనం వ్యక్తికి తగ్గట్టు గౌరవం ఇవ్వాలి. కాబట్టి రెండో వారంలో అలా మందు కొట్టి బయటకు వస్తే ప్రమాదం. హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదం. సెల్ ఫోన్ డ్రైవింగ్ ప్రమాదానికి కలిగించే అవకాశం. ఏమీ లేదు, కృష్ణ జన్మస్థానంలో ఉంటాం, దగ్గరలో ఉంది కదా, కృష్ణ జన్మాష్టమి దగ్గరలో ఉంది. పాప అందరికి వెళ్ళాలనుకుంటే మీరు వెంటనే ఇలా సెల్ ఫోన్ డ్రైవింగ్ చేసుకుంటూ చౌరస్తలో వెళ్ళండి, హెల్మెట్ లేకుండా వెళ్ళండి, కృష్ణ జన్మస్థానాన్ని తప్పకుండా వెళ్ళొచ్చు మనం. ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు ఎప్పుడున్నాయి? రెండో వారం ఉన్నాయి. మరి ఏం చేయాలి మనం? రెండో వారం మౌనంగా ఉంటూ, భగవద్ధ్యానం చేసుకుంటూ, సైలెంట్గా ఉంటూ, ఇలాంటి అమ్మాయిలు అనవసరంగా వెంటబడి మనం వేధించకుండా, ఇబ్బంది పెట్టకుండా, వాళ్ళకి ఎటువంటి లెటర్లు రాయకుండా, మెసేజ్లు చేయకుండా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే మనం సుఖంగా ఉంటాం. ఇంట్లో మనకి అనుకూలంగా ఉంటుంది, గౌరవం ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. నీ చదువు మీద నీకు ఫోకస్ ఉంటుంది. భగవద్ధ్యానం చేసుకోండి, నమో నారాయణ అని చెప్పి చదువుకోండి, ఈశ్వర నామం చదువుకోండి, తర్వాత అనుకూలంగా ఉంటుంది. ఇలాంటి ప్రక్రియలో నేను ఇందాక చెప్పినటువంటి జోక్ అనుకుంటున్నాను మీరు. ఇలాంటి అమ్మాయిలు అని చెప్తే మిమ్మల్ని ఉద్ధరించడం కాదు, అనవసరంగా అమ్మాయిలతో అబ్బాయిలతో చేసేటువంటి వెకిలి చేష్టలు మీకు ప్రమాదాన్ని, మీ కుటుంబ ఉనికిని బజార్లో నిలబెడతాయి. కాబట్టి జాగ్రత్త. జుగుప్సాగన ఫోటోలు ఇవాళ రేపు ఆడపిల్ల ముందర చెప్తున్నాను నేను, సిగ్గు, శరము, లజ్జ, అభిమానం ఏవి లేకుండా ఆడపిల్లలు, మగవాళ్ళందరూ కూడా జుగుప్సాగన వీడియోలు, ఫోటోలు షేర్ చేసుకుంటున్నారు. ఇది జరుగుతోంది, ప్రతి ఇంట్లో జరుగుతోంది. జాగ్రత్తగా ఉండండి. అఫ్కోర్స్ 70% జరుగుతున్న నా అభిప్రాయం. సో ఎలా చెప్తారు మీరు అంటే, దౌర్భాగ్య సీన్లలో మన పేపర్లో వచ్చేటువంటి ఇవన్నీ ఇవే, మా దగ్గరికి వచ్చినటువంటి విషయాలు కూడా ఇవే. అనేక కుటుంబాల్లో గొడవలు అవుతున్న విషయం ఇది కాదని ఎవరైనా మీరు మనసాక్షి చెప్పుకుని ఆలోచించండి. బయటపడ దొంగ అవుతున్నాడు, బయటపడిన వాడు ఎంజాయ్ చేస్తున్నాడు అనుకుంటున్నాడు, ప్రమాదంలో పడతారు. మగవాడు ఎప్పుడు కిరాతకుడే, మగవాడు ఎప్పుడు చెడ్డవాడే. వాడితో జాగ్రత్తగా ఉండకపోతే ప్రమాదంలో పడేది ఆడపిల్లనే. ఇంత గట్టిగా చెప్పేటువంటి దమ్మున్న జ్యోతిష్కుడు ఎవరు లేడు, నేను తప్ప. ఇంకొకటి చెప్పండి, ఇవన్నీ కూడా మనకు అనవసరం. ఏదైనా సరే నీకు లాభం వస్తుంది, డబ్బులు వస్తాయి, ఇల్లు కొంటావు, ఫలం కొంటావు, రాజకీయ ఎదుగుదల అవుతావు, నీకు విష్ణుమూర్తి ఇలా వచ్చేస్తున్నాడు, నీకు రాహు 9ంటికి వచ్చేసాడు, నీకు షేర్ మార్కెట్ వస్తుంది. ఇది కాదు కావాల్సింది. మన నిత్య జీవితంలో మనిషి యొక్క ప్రవర్తన గురించి చెప్పాలి మనం. వ్యాపారం ఎలా ఉంటుంది చెప్పాలి. రెండో వారంలో తప్పుడు వ్యాపారం చేస్తావు, ఎక్కువ మట్టిలో ఇసుక కలుపుతావు, రవ్వలో, బియ్యంలో, నువ్వు ప్రమాదాలు పడతావు అని చెప్పండి. అది చేయడం వల్ల నీకు నరకం ప్రాప్తిస్తుంది. ఎందుకు? నీకు పిల్లలు రోగంతో బాధపడతారు, ఉదరోగంతో బాధపడతారు. బియ్యంలో నువ్వు కల్తీ చేసిన, నూనెలో కల్తీ చేస్తే కంట దోషం, కంట ప్రాబ్లం. బియ్యంలో కల్తీ చేస్తే ఉదర ప్రాబ్లం. అలాగే నువ్వు మందులలో చేస్తే నీ పిల్లలకి గర్భవిచ్ఛిత అవుతుంది.
ఇవి చెప్పేది మొగోడేడి దమ్మున మొగోడేడి, ఏది చూడు నీకు షేర్ మార్కెట్ డబ్బులు వస్తాయి, వెలిగిపోతావు, నేను హీరోయిన్కి విడాకు వస్తుందని చెప్పినా, ఆ హీరోకి చచ్చిపోతారని చెప్పినా, ఇప్పుడు మోడీ గారికి శని వక్రగతి అని చెప్పినా, ఎవరికి కావాలి రవి? నిత్యం బతికేటువంటి వ్యక్తులకు విషయం చెప్పు. నేను వ్యాపారం చేయాలనుకుంటున్నా బాబు, ఈ వారంలో వద్దు, నెక్స్ట్ వారం చేయండి, మొదటి వారం చేయండి, 3వ వారంలో యావరేజ్గా ఉంది, జాగ్రత్త. ఈ ఆగస్టు మాసంలో ఈ మిథున రాశి వారికి జాగ్రత్తగా ఉండాలి, 2వ వారం బాగాలేదు. 3-4 వారాల్లో పెద్దలు చెప్పిన మాట వింటూ నీ అనుభవాన్ని రంగరించుకుంటూ ముందుకు వెళితే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో లాభం ఉంది, లాటరీల వల్ల నష్టం ఉంది, వెళ్ళకు. ఇది చెప్పు డైరెక్ట్గా. 2వ వారంలో అసలు షేర్ మార్కెట్ వైపు వెళ్ళకు, కుదరదు. 1వ వారం షేర్ మార్కెట్ పెట్టండి, లాటరీల ధన లాభం ఉంది. లాటరీ అని చెప్పగానే 50,000 టికెట్ కొనొద్దు, ఏదో 100 రూపాయలు పెట్టి ఒక టికెట్ కొనుక్కున్నావా, జోలు పడేసుకున్నావా, అంతవరకు. వస్తే నీ అదృష్టం 200 వచ్చు, 3,000 రావచ్చు, 30 లక్షలు రావచ్చు, 3 కోట్లు రావచ్చు. అదృష్టం అనేది నువ్వు చేసిన పుణ్యబలం మీద ఆధారపడి ఉంటుంది. అందాని జాతకం ఏంటంటావా, నీ జాతకంలో నువ్వు వెళ్ళే మార్గం రైటా లెఫ్టా మంచిగా చేయడా అని చెప్పడానికి మా అభ్యంతరం, మేము చెప్పేటువంటి ఫలితాన్ని. అది జ్యోతిషం అంటే ఏది పైనుంచి ఆకాశం ఊడి పడదు, బట్ ఆర్ గివింగ్ ఇండికేషన్. దీన్ని అర్థం చేసుకునే వాళ్ళకి లాభం. కాబట్టి సెకండ్ వీక్ జాగ్రత్తగా ఉండండి. వ్యాపార పరంగా, వృత్తిపరంగా, ఫార్మా, సిమెంటు, ఐరన్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కానీ జాగ్రత్తగా 2వ వారం ఉండాలి. మొదటి వారం లాభాలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల అభివృద్ధి ఉంది, ప్రమోషన్, ఇంక్రిమెంట్ ఉంది, ఫస్ట్ వీక్లో డెవలప్మెంట్స్ ఉంది, సంతాన యోగం కూడా ఉంది, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు ఉన్నాయి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మొదటి వారంలో. అలాగే స్నేహితుల వల్ల లాభం ఉంది, విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంటుంది, మంచి వ్యక్తులతో లాభం కూడా ఉంది, పరిచయాలు కూడా బలంగా ఉంటాయి. ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా కూడా మీకు మంచి ప్రయోజనాన్ని కలిగించే అవకాశం ఈ రాశి వారికి. 1వ వారంలో లాభం, చాలా లాభం, 2వ వారంలో నెగిటివ్, 3-4 వారంలో యావరేజ్ ఉంది. కాబట్టి భగవద్గీత పారాయణం, ఏది చెప్పినా భగవద్గీత. నీ తలరాతను మార్చే గీత భగవద్గీత మాత్రమే. నువ్వు ఏ మతం కానీ ఎవరైనా సరే చదవండి. ఏ అబ్దుల్ కలాం గారి కంటే గొప్పోడు మనం ఏమన్నా? ఆయనే చదివాడు గీతని, ఆయన బ్రహ్మాండ చదివాడు. సరే, మనకి కమిషనర్ ఉండే, మనకి ఒక హైదరాబాద్ సిటీ కమిషనర్ ఉండే 2000 ఇయర్లో అప్పుడు అనుకుంటా, ఆయన ముస్లిం. ఆయనకి భగవద్గీత నోటికి వచ్చి ఆయన పేరు బాగా ఫేమస్, ఆయన పేరు ఖాన్, ఆయన పేరు ఖాన్ గారు. ఆయనకి భగవద్గీత మొత్తం 18 అధ్యాయాలు నోటికి వచ్చి ఆయన బ్రహ్మాండ ఒక ఇంటర్వ్యూలో, ఈనాడు మ్యాగజైన్ ఇంటర్వ్యూ వచ్చింది సార్. దట్టు ముస్లిం ఖాన్ గారు, కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్. నేను అంత క్లారిటీ చెప్తున్నా కదా. ఖాన్ గారు, ఆయన పూర్తిగా నాకు గుర్తులేదు కానీ ఖాన్ గారు మొత్తం ఆయన భగవద్గీత మొత్తం నోటికి వచ్చి కంటతా అవచ్చు. అంటే నేను ముస్లిం చదవమని చెప్పట్లా, నేను ప్రేరేపించట్లా, ఎవరైనా చదవచ్చు అని చెప్పడం. దానిలో మతానికి సంబంధం లేదు, అన్ని విషయాలను అవగతం చేసుకునే ఒక రకమైనటువంటి నీ యొక్క పరివర్తనకి పనికొచ్చేటువంటి ఆయుధం. కాబట్టి అది చదవండి అని చెప్తున్నాను. మరి గురుగారు, ఈ మాసంలో రైతులకు ఎలా ఉంటుందంటారు? రైతులకు మంచి పంట లాభం, మంచి మిథున రాశి వారికి కూడా మంచి పంట లాభం. 2వ వారంలోనే నకిలీ విత్తనాలు పెడద కానీ, పత్తికి తెగుళ్ళు రావడం కానీ, లేదా ఒకవేళ హఠాత్తుగా వర్షాలు ఎక్కువ పడి ఈ 2వ వారంలో కొద్ది ఇబ్బంది కలిగే అవకాశం. కాబట్టి నీళ్లు వెళ్ళిపోయేట్టుగా చూసుకునే ప్రయత్నం చేస్తే రైతులు మంచిది. 1వ వారంలో 3-4 వారాల్లో పంట వృద్ధి కూడా బాగానే ఉంటుందని చెప్పవచ్చు. అందులో పెసర్లు, నల్లనువులు పండించే వారికి లాభాలు ఎక్కువ, పూల పంట చేసేవారికి లాభాలు ఎక్కువ. అంటే బంతి కానీ కనకాంబరాలు పెట్టేవారికి మంచి లాభాలు వచ్చే అవకాశం ఈ రాశి వారికి బాగా ఉందని చెప్పవచ్చు. మరి ఈ మాసంలో ఏ దైవ నామస్మరణ? తప్పకుండా బొజ్జయ్య. ఈ రాశి వారికి బొజ్జయ్యకి మించిన దేవుడు లేడు. గణపతిని ఆరాధన చేస్తే చాలా మంచిది. గణపతిని పూజించండి, గణపతిని ఆరాధన చేయండి. తప్పకుండా మీరు అనుకున్నది ముందుకు నడిపిస్తాడు రథసారథిగా. శుభమస్తు. గురుగారు, మొత్తం మీద ఆగస్టు మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభం.